ఎవరైనా చనిపోయిన వీడియోలు చూసినా, ఎవరైనా చనిపోయిన విజువల్ చూసినా, మీ బ్రెయిన్ వెంటనే మీ ఫ్యామిలీ మెంబర్స్‌నో, లేదా మీ ఫేవరెట్ పీపుల్‌నో ఊహించేసుకొని తెగ బాధపడిపోతా ఉంటది. దీన్ని కొంతమంది ఓవర్ థింకింగ్ అనుకుంటారు. ఇది ఓవర్ థింకింగ్ కాదు. మీ బ్రెయిన్‌లోన సర్వైవల్ మోడ్ అనేది యాక్టివ్ అయిందని అర్థం. అంటే సింపుల్‌గా చెప్పాలి అనంటే, ఇట్లాంటి విజువల్స్ చూసిన ప్రతిసారి మీ బ్రెయిన్‌లోన అమిగ్డలా అని ఒక డేంజర్ డిటెక్టర్ యాక్టివ్ అయిపోతా ఉంటది. అదేం చేస్తది, ఆ ప్లేస్‌లో నువ్వుంటే ఎలా ఉంటది? నీకు ఒకవేళ ఇట్లా అంటే నీ ఫ్యామిలీ మెంబర్స్‌లోని ఎవరైనా ఇట్లా జరిగితే నువ్వేం చేస్తావు? నువ్వెలా ఏడుస్తావు? నీ ఫ్యూచర్ ఏంటి? ఆ ప్లేస్‌ని ఎలా రీప్లేస్ చేస్తావు అని సింపుల్‌గా చెప్పాలి అంటే, నిన్ను ద మోస్ట్ వరస్ట్ కేస్ సినారియోని ఊహించుకునేటట్టు ఫోర్స్ చేస్తా ఉంటదనమాట. దీనికి తోడు మన బ్రెయిన్‌లోని మిర్రర్ న్యూరాన్స్ ఉంటాయి. అవేం చేస్తాయి, చూసిన ప్రతి ఒక్క విజువల్‌ని నీకు జరిగితే ఎలా ఉంటది? ఆ ప్లేస్‌లో నువ్వుంటే ఎలా ఉంటదని చెప్పి ఒక వైరింగ్ చేస్తా ఉంటది. దీన్నే ఎంపథీ వైరింగ్ అంటారు. నెక్స్ట్ టైమ్ ఇట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మీకు మీరు చెప్పుకోవాల్సింది ఏంటి అనంటే, ఇట్స్ ఎ వెరీ నార్మల్ హెల్తీ హ్యూమన్ బిహేవియర్ అని, నేను ఎంపథెటిక్‌గా ఉన్నానని, నా బ్రెయిన్‌లో నా సర్వైవల్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందని, నాకు మా వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంది. ఇది వీక్‌నెస్ అయితే కాదు. ఇట్స్ ఎ నార్మల్ బిహేవియర్ అని చెప్పుకోండి.